హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత ఫ్యాన్స్ కళ్ళన్నీ సమంత పైనే పడ్డాయి. విడాకులు తీసుకొని 3 ఏళ్లు గడుస్తున్నా ఇంకా సింగిల్ గాని ఉంది. నాగ చైతన్య మాత్రం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు కదా. సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ ను పెళ్లి చేసుకుంటుందా? ఏ చేసుకుంటుంది, బి చేసుకోదు. ఇంతకీ సమంత పరిస్థితి ఏంటి? ఎవరినైనా లవ్ చేస్తుందా లేక డేటింగ్ లో ఉందా? నాగ చైతన్య విషయంపై సమంత ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు, కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు అని ఫ్యాన్స్ రకరకాలుగా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత గురించి ఓ కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమనూరుతో సమంత డేటింగ్ లో ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. వీరిద్దరు కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ తీశారు. ఆ సిరీస్ చిత్రీకరణలోనే రాజ్ సమంతల మధ్య రిలేషన్ పెరిగిందని, అదే చైతు సమంత విడాకులకు కారణమైందని చాలా మంది అనుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందని, శ్యామ్ ఇలా చేస్తుందా అని డిఫరెంట్ గా అనుకున్నారు. అలా కాదు, సమంత అక్కినేని ఫ్యామిలీ చెప్పిన మాటలు వినడం లేదని, తనకు కెరియర్ ఇంపార్టెంట్ అని తెగేసి చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చైతు ఎంగేజ్మెంట్ తర్వాత ఫోకస్ మొత్తం సమంత పైనే పడింది. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ కు ముందు సమంత చేసిన ఇన్స్టా పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. అందులో ఏముందంటే, కష్టాలను, ప్రతికూల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడు ఒంటరి వాళ్ళు కారనే విషయం గుర్తుంచుకోవాలని సమంత పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ ఇండియన్ రెజ్లర్ వినేష్ పోగట్ గురించి పెట్టిన ఇండైరెక్ట్ గా తన గురించే రాసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చైతు ఎంగేజ్మెంట్ తర్వాత ముఖేష్ అనే అభిమాని చేసిన పోస్ట్ కు కూడా సమంత రెస్పాండ్ అయింది. సమంత అధైర్యపడాల్సిన పని లేదు, ఆమెకు నేనున్నానని చెప్పడానికి వెళ్తున్నానని ఓ వీడియో షేర్ చేశాడు ముఖేష్. ఆ వీడియోలో సమంతను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ కూడా పెట్టాడు. ఈ వీడియోతో పాటు నాగ చైతన్య శోభిత పేర్లు కూడా యాడ్ చేశాడు. ఫన్నీగా చేసిన ఈ పోస్ట్ పై సమంత రియాక్షన్ అయింది. అతను ప్రపోజ్ చేస్తున్న టైంలో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న జిమ్ ని చూసి ఆల్మోస్ట్ కన్విన్స్ అయినట్టు వీడియోకి రిప్లై ఇచ్చింది సమంత. ఈ కామెంట్ ని కూడా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ప్రజెంట్ సమంత అయితే ఏమాత్రం టెన్షన్ తీసుకోకుండా బాలీవుడ్ లోను ఎక్కువగానే సినిమాలు చేస్తుంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లకు సైన్ చేస్తుంది. స్క్రీన్ షో విషయంలో నాకేం పరిమితాలు లేవు, డైరెక్టర్ ఏం చెప్తే అదే అంటూ కెరియర్ లో దూసుకెళ్తుంది. త్వరలోనే సమంత నటించిన ఓ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. అంతేకాకుండా సేవ కార్యక్రమాలను సమంత ముందుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా తన ఆస్తుల్లో దాదాపు 60% 4 అనాథాశ్రమాలకు రాసేయాలని, వాటిపై వచ్చే ఆదాయం కూడా వారికే చెందాలని ఆమె భావిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఇందుకోసం ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని కూడా సమంత సంప్రదించినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులను కూడా ఒప్పించినట్లు తెలుస్తుంది. సమంత తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ నే కాదు, తమిళ సినీ ఇండస్ట్రీని కూడా షాక్ కి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమనూర్కు ఇది వరకే పెళ్లి అయింది. ఇతను ఏపీలోని తిరుపతికి చెందిన వ్యక్తి. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. కృష్ణ కొత్తపల్లి అనే స్నేహితుడితో కలిసి 2002లో షాదీ అనే ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. అది కాస్త సక్సెస్ కావడంతో ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు. అందులో సమంత కూడా యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే సమంత రాజ్ మధ్య రొమాన్స్ చెలరేగాయి. తన ఫ్రెండ్ క్రిష్ తో కలిసి D2R అనే ప్రొడక్షన్ కంపెనీని ఏర్పాటు చేశాడు. షోర్ ఇన్ ద సిటీ, హ్యాపీ ఎండింగ్, గోవా గన్, జెంటిల్ మ్యాన్ వంటి సినిమాలు కృష్ణ తన మార్కు చూపించాడు. డైరెక్టర్ రాజ్ సమంతల విషయంలో వస్తున్న ఈ రూమర్స్ విషయంలో అసలు వాస్తవం ఏమున్నది తెలియాల్సి ఉంది. రాజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇస్తాడా లేక ఇద్దరిని మెయింటైన్ చేస్తాడా అని చాలా మందిలో ఉన్న ప్రశ్న. సమంత రాజ్ ను పెళ్లి చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా, లేదంటే బ్రేకప్ చెప్పి మరో సెలబ్రిటీని చూసుకుంటుందా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ చైతు మీద కోపం ఉంటే తొందరలోనే తన నిర్ణయాన్ని తెలిపే ఛాన్స్ అయితే ఉన్నాయి. మీకు గనక మా వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ ని అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.